ప్రభునందు ప్రియులేరా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఒక స్త్రీ గర్భవతులు నెలలు నిండుచుండగా గర్భమును దాచిపెట్టుట అసాధ్యం. అలాగునే పాపము కూడా గర్భము ధరించగా దానిని దాచుట మానవునికి అసాధ్యం. ఉదాహరణకు గెహాజీ జీవితంలో కుష్టు కూడా పాపమును చూపించుచూ ఉన్నది. పాపము గర్భము ధరించి కుష్టును మరణమును కనెను. ఆదాము మొదలుకొని నేటి వరకు ఎందరో పాపమును దాచుటకు ప్రయత్నము చేసిరి గాని అది వారికి సాధ్యపడలేదు. గెహాజీ దేవుని ఎదుట పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగినవాడు కాదు. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవమని తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, అనగా యేసు క్రీస్తు అందరికీ పాప క్షమాపణ దయచేయును. యోహాను వ్రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం గమనిస్తే, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కావున ప్రియులారా, పాపములో గాని బాధపడుచున్నట్లయితే పాపము పరిపక్వమై మరణమును కనక ముందే ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలోనికి వచ్చి పశ్చాత్తాపడిన ఎడల పాప క్షమాపణ నీకు దొరుకును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.